ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయము కఠినపరుచుకునివాడు కీడులో పడును. భక్తుడైన సొలొమోను మనుషులందరికీ ఒక మంచి సలహాను అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిత్యము భయము కలిగిన వారు ధన్యులు అని అంటున్నారు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అని అంటున్నాడు. హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును అని చెబుతున్నాడు. మన ప్రతి అడుగులో కూడా మనము జాగ్రత్త కలిగిన వారమై భయముతో మనము జీవించాలి అని అంటున్నాడు. భయము అంటే ఇది పిరికితనంతో కూడిన భయము కాదు, ఇది దైవ భయం. మనము పెట్టే ప్రతి అడుగు కూడా దేవునికి ఇష్టకరమైనటువంటిదిగా ఉన్నదా లేదా అని చూడాలి. పాపము వైపు మన అడుగులు పరుగులెత్తుతున్నాయేమో అన్న భయము కలిగిన వారమై ఉండాలి. పాపము వైపు పరిగెత్తు వారంగా కాకుండా మనము జీవించినట్లయితే దేవుని కృప మనకు దొరుకుతుంది. అలా కాకుండా కొందరు హృదయమును కఠినపరుచుకుంటూ పాపం మీద పాపము చేస్తూనే ఉంటారు. అది వారికి మేలును చేయదు కదా, దేవుని కోపాగ్ని కలిగిన వారై ఉంటూ ఉంటారు. దావీదు జీవితంలో అది మనము గ్రహించగలుగుతాం. అతడు తన చూపుతో ఒక పాపమును చేశాడు. తన చూపుని మరలించుకోకుండా ఆ చూపు ఆ పరస్త్రీ మీదనే ఉంచి ఆమెతో వ్యభిచరించి ఆ పాపము పరిపక్వమై గర్భము ధరించింది. ఆ గర్భము తనదు కాదని ప్రయాసపడి వేరొకరిదని నిరూపించాలని ఆమె భర్త ప్రాణముని ఆయన తీశాడు. కఠినముగా నరహంతకుడుగా మారినాడు. హృదయమును కఠినపరుచుకున్నాడు. అందుకనే అతడు కీడులో పడ్డాడు. దేవుడు అతన్ని కఠినంగా శిక్షించినాడు. అయితే నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి స్వభావం కాకుండా నిత్యము భయము కలిగి చూచే దేవుడు మన ప్రవర్తనను చూస్తున్నాడని గ్రహించిన వారమై మనము తప్పుటడుగులు వేయకుండా, కీడు వైపుకు పరుగులు తీయకుండా, పాపము వైపు అడుగులు వేయకుండా నిత్యము భయము కలిగి జీవించినట్లయితే మీరు ధన్యులు అని ప్రభు అంటూ ఉన్నాడు. అవును, అలాంటి కీడును మనము అనుసరించరాదనే కదా ప్రభువైన యేసు మనందరి పాపములను, మన దోషములను తన మీద వేసుకుని మనకు పాప పరిహారమును కలిగింపచేసి పాపముల నుంచి మనలను విమోచించి మన కొరకై మృతి పొందినాడు. ప్రభువు ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపను బట్టి మనం ప్రభువుకి వందనాలు చెల్లించి ఆయనకు నమ్మకమైన వారముగా జీవించుదాం. నిత్యము మీరు భయము కలిగి ప్రవర్తించండి. దేవుని ధన్యత మీకు కలుగుతుంది. హృదయాన్ని కఠినపరుచుకుంటే కీడులో పడతారు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గనుడా, నీ బిడలను దీవించండి. కఠిన హృదయమును తీసివేసి భయము కలిగి జీవించే కృపను వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.